తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఇవాల్టి ఎపిసోడ్ మీకు నేను చెప్పబోయే ఎపిసోడ్ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆట బాగా ఆడారనో చాలామంది అద్భుతంగా చేశారనో కాదు. అసలు ఇవాళ నేను ఈ ఎపిసోడ్లో మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే పర్సెప్షన్ ఆఫ్ ది పబ్లిక్ టువర్డ్స్ బిగ్ బాస్ ఎలా మారిపోతూ వస్తుంది. అంటే బిగ్ బాస్ అంటే ఒక ఆసక్తి, కొద్ది కాలం తర్వాత ఒక ఇష్టం, అభిమానం. ఇప్పుడు ఇదంటే పిచ్చి ఎవరికి? ఇందులో వెళ్ళాలనుకునే వారికి, చూసే ప్రేక్షకులకు ఇది ఒక రియాలిటీ షో లాగానే చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ పోవాలనుకునే వాళ్ళు, బిగ్ బాస్ హౌస్లో కాలు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం చాలా 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 విపరీతమైనటువంటి కోరికతో అసలు రగిలిపోతున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ యాక్చువల్గా నిన్న మొన్నటి దాకా ఫిల్టరేషన్స్ జరిగాయి, చాలామందిని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. సో ఫిల్టరేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత చివరికి ముగ్గురు నేరుగా సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళకు 3 గ్రీన్ సిగ్నల్స్ రావడం వల్ల సెలెక్ట్ అయిపోయారు. సో అట్లా ముగ్గురు ఎవరు అంటే మిథిలేష్ రెడ్డి మీకు తెలుసు, ఈజ్ ఫ్రమ్ మదనపల్లి. మిథిలేష్ సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆర్జే చరణ్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, అద్భుతంగా అసలు జడ్జెస్ని మొత్తం ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి ఆర్జే చరణ్. సో తను సెలెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందినటువంటి రాజకుమారి, బ్లాక్ షాప్లో ఉంటూ తన కథను చాలా ప్యాథటిక్గా చెప్పినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి కథ మనం అందరం విన్నాం. నలుపు అని ఇంట్లో వాళ్ళందరూ బలవంతంగా పెళ్లి చేస్తే కేవలం నల్లగా ఉన్నానని తన కట్టుకున్న భర్త కొద్ది రోజుల తర్వాత తన పిన్ని కూతురుతో ఆయన పెళ్లి చేసుకోవడం, దాన్ని ఈవిడ జీర్ణించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మనం కథలన్నీ వింటూ వచ్చాం. ఆ అమ్మాయి చాలా హృదయంగా చెప్పింది తన జీవితంలో ఎలా నిలబడ్డాను ఏంటి. సో క్లియర్ కట్గా ఈ ముగ్గురు కూడా సెలెక్ట్ అయిపోయారు. సో అగ్ని పరీక్ష సీజన్ 2లోన మనకు కంటెస్టెంట్లు మొత్తం కావాల్సిన వాళ్ళు 15 మంది. ఎప్పుడో చెప్పారు 15 మెంబర్స్ మనకు కావాలి అని. సో ఈ 15 మెంబర్స్లోన ముగ్గురు మనకు ఆల్రెడీ వచ్చేస్తే మిగిలిన వాళ్ళు 12 మంది. సో ఈ 12 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి 18 మెంబర్స్ ఇప్పుడు కంటెస్టెంట్లుగా నిలబడ్డారు. చివరాఖరికి ఈ 18 మెంబర్స్లోన ఫిల్టరేషన్ చేసి 12 మందిని తీసి పక్కన పెట్టాలి. 12 + 3 15. సో ఆ 15 నంబర్ ఫిగర్ రావడానికి ఇప్పుడు ఏ 6 మందిని బయటికి పంపాలి అనేది టెస్ట్ జరుగుతుంది ఇక్కడ. ఈ టెస్ట్ చాలా వైల్డ్గా జరుగుతుంది, క్రూయల్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, అగ్ని పరీక్షలో ఏం జరుగుతుంది, మేము ఎంత డేర్గా ఉంటే, ఎంత స్టబన్గా ఉంటే లోపలికి పోగలం అన్న విషయంలో ఎంత స్పష్టత ఉందంటండి అసలు మీరు ఊహించలేరు. ఇవాళ ఎపిసోడ్ చూస్తే నాకు అదే అనిపించింది. ఇవాళ ఎపిసోడ్ ఏం చేశారు, డేర్ ఆర్ డై, నువ్వు చావో రేవో అంటారు చూడండి, అట్లాగా. సో చావో రేవో అనేటువంటి కాన్సెప్ట్ డేర్ ఆర్ డై కింద కొన్ని సీక్వెన్సెస్ పెట్టారు. సో మొట్టమొదటి ఏంటంటే ఇద్దరు క్యాండిడేట్లను పిలిచారు. ఆ ఇద్దరు క్యాండిడేట్లలోనే ఏంటంటే అంటే ఎవరెవరు వస్తారో వాళ్ళు రండి అని. ఏంటి, కుళ్ళిపోయిన కూరగాయలు, 3 రోజుల నుంచి కుళ్ళిపోయినటువంటి కూరగాయల ముక్కలన్నింటినీ కూడా ఒక చోట పెట్టారు. ఒక గ్లాస్ ఛాంబర్ లాగా 2 పెట్టారు. దాని కింద హోల్ పెట్టారు. దాని కింద కూర్చొని ఆ కింద ఛాంబర్లో కూర్చొని తల పైకి దూరిస్తే ఆ గ్లాస్ ఛాంబర్లోకి తల వెళుతుంది. పైనుంచి పోర్ చేస్తారు, కూరగాయల్ని పోర్ చేస్తారు. ఆ వాసన భరించడం కష్టం, దుర్గంధంగా ఉంటుంది. ఆ వాసనను భరిస్తూ ఉండాలి. ఎవరు ఓడిపోతారంటే ఎవరు భరించలేరో వాడు వెళ్ళిపోవచ్చు స్వచ్ఛందంగా, వాళ్ళు ఈ పోటీ నుంచి ఇచ్చేసినట్టే. ఆ తర్వాత అక్కడికి వాళ్ళు అలాగే ఉంటే దీన్ని కొంచెం సివియర్ చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళ కింద ఛాంబర్లోనో వాళ్ళ చేతి ముందు ఉడకబెట్టిన ఆలు పెడతారనమాట. ఆ ఆలును స్క్వాష్ చేస్తూ పోతే, అంటే తల పైకే ఉండాలి, కింద చేతితో మాత్రం స్క్వాష్ చేస్తే 3 చీటీలు వస్తాయి. ఆ 3 చీటీల్లోనూ 3 నంబర్లు ఉంటాయి. ఆ 3 నంబర్లను అంటే వచ్చిన వెంటనే కౌంట్ పెట్టుకొని ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయి ఆ చేంబర్ నుంచి బయటికి వెళ్ళి ఎదురుగా ఒక డబ్బా పెట్టింటారు. ఆ డబ్బాకు ఒక లాక్ వేసి ఉంటారు. ఆ లాక్కు నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని సెట్ చేస్తే తప్ప అది ఓపెన్ కాదు. సో ఆ నంబర్ని సెట్ చేసి లాక్ ఓపెన్ చేసి ఆ చేంబర్లో ఆ డబ్బాలో ఉన్నటువంటి ఒక జ్యూస్, అదేంటి కాకరకాయ అది ఇది వేసి రాగా తయారు చేసినటువంటి జ్యూస్, దాన్ని మొత్తం తాగేసుకొని 1, 2, 3
యాంకర్ లెక్క పెట్టేదాకా చేతిలో పట్టుకొని ఒలింపిక్ కప్ లాగా పట్టుకొని అలాగే నిలబడి ఉండాలి. ఇది ఎంటైర్ టాస్క్. ఈ టాస్క్కు అమన్, ఆ తర్వాత శాలిని గ్యారంటీ పోతుందని అనుకున్నారు అందరూ. ఎందుకంటే అమన్ కొంచెం అబ్బాయి కొంచెం తట్టుకోగలడేమో, ఇది కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటిది, సున్నితమైన వాళ్ళు అస్సలు చేయలేనటువంటి పని ఇది. అయితే చాలా ఆశ్చర్యంగా శాలిని ఇందులో గెలిచింది, అమన్ ఓడిపోయాడు. ఇద్దరు కూడా నిలబడ్డారు, కూరగాయలు వేసేంత వరకు అలాగే ఉన్నారు. కొద్దిసేపు తర్వాత కింద పొటాటోస్ పెట్టారు, దాన్ని స్మాష్ చేశారు, చీట్లు మొట్టమొదటి తీసుకుని సరే మొదట శాలిని వెళ్ళిన తర్వాత ఇతను కూడా వెళ్ళాడు. అయితే ఆ నంబర్లను సెట్ చేయడంలోన అమన్ను కొద్దిగా తడబాటు, ఆ తడబాటు వలన ఎవరు గెలిచారయ్యా అంటే శాలిని గెలిచింది. సో ఈ టాస్క్లో శాలిని గెలిచి నేరుగా కంటెస్టెంట్లోకి వెళ్ళిపోయింది. సో కాంపిటెంట్ల నుంచి కంటెస్టెంట్ల దాకా జరిగేటువంటి పరీక్ష ఇది. సో ఇప్పుడు ఏమైపోయారు, 4 అయిపోయారు, 3+1. ఆ తర్వాత కాంటెస్ట్ డేర్ అండ్ డెవిల్ కింద ఏంటంటే ఎంతమందికి లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఎంతమందికి లవ్ ఫెయిల్ ఉన్నాయి. ఇవన్నీ ఫిజికల్ టాస్క్ చేయొచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు, టఫ్ అయినా చేయొచ్చు. బట్ సెకండ్ టాస్క్ వచ్చి సైకలాజికల్ టాస్క్, ఇది చాలా కష్టం అనిపించింది నాకైతే. కంపేర్ టు 3 టెస్టుల్లోనూ 3 గెలిచారు. అందులో ఈ మిడిల్ టాస్క్ ఏమంటారు, ఇది సైకలాజికల్ ప్యాటర్న్. ఏంటంటే ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయిపోయి ఒకరికొకరు బాయ్ పెట్టుకొని చెప్పుకొని రామ్ చెప్పేసుకొని బ్రేకప్ అయిపోయి ఇంకా వాళ్ళ జ్ఞాపకాలను వాటన్నిటిని ఒక్కొక్కటి జీవితం నుంచి చెరిపేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు డేర్గా మళ్ళీ తమ మాజీలకు ఫోన్ చేయాలి. ఇది అమ్మాయిలే చేయాలి, అబ్బాయిలు అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. సో ఇందులోనే మనకు చాలామందిని పిలిచారు. మనకు పిలిచేది ఎవరు, ఓకే మనకు కృష్ణబాబు. ఈ ఫోన్ కాల్కి వచ్చి ఎవరు అంటే కనుక సృష్టి, ఆ తర్వాత చాలామంది వచ్చారు, సృష్టి వచ్చారు, గాయత్రి వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ చాలామంది వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చారు, కానీ అందరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఎందుకంటే కనుక వెళ్ళి గంట పట్టుకోవాలి. సో ఎవరైతే అంటే ఇందులో విశేషం ఏంటంటే మీరు కూరగాయలు కావచ్చు, లేకుంటే కనుక కాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరు కూడా వెనుక తగ్గరు. అసలు యాంకర్లకు ఎంత ఇబ్బంది అయిపోయిందంటే ఎవరు డేర్ చేసేవాళ్ళు ముందుకు వస్తారు, 2-3 వస్తారు, వాళ్ళని ఫిల్టర్ చేసి ఇద్దరికి కాంపిటీషన్ పెట్టి ఒకరిని గెలిపించవచ్చు అనుకుంటే 10 మంది వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి 10 మంది వచ్చి కూర్చుంటున్నారు. మేమందరము చేస్తాం, మీరు ఏ టాస్క్ ఇచ్చినా పర్లేదు మేము చేస్తాం, వీ విల్ డూ అని చెప్తున్నారు. ఎలా తట్టుకునేది? సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎలాగో ఏంటో తెలియదు, కానీ చాలా అసలు అన్నిటికీ బరి తెగించి అంటారు చూడండి, ఎంతకు తెగించారా అంటారు చూడు. ఇక్కడ ఉంటే కంటెస్టెంట్లందరిని చూస్తే కనుక మనం అలాగే అనుకోవాలి, ఎంత తెగించారా మీరు, బిగ్ బాస్ హౌస్కి వెళదామని ఇంత తెగించాలా అని మనకు అందరికీ అనిపించే విధంగా వాళ్ళు నిలబడిపోయారంటే దే ఆర్ రెడీ ఫర్ దట్. ఇక ఏదైతే పర్వాలేదు, మేము బిగ్ బాస్ హౌస్లోకి కాల్ పెట్టాల్సిందంటే 100 అయినా 106 అయినా చావైనా రే అయినా, సో చావైనా రేవైనా. సో ఇక్కడ మళ్ళీ ఈ ఫోన్ కాల్ టాస్క్లోన ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతే 3 మిగిలినారు. వాళ్ళు కాల్ చేసే అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు. చివరికి ఎవరంటే కనుక సృష్టి, వైజాగ్ అమ్మాయి. ఆ అమ్మాయి బ్రేకప్ స్టోరీ చెప్పింది కదా, తను ప్రతి ఒక్కదానికి కూడా అడ్డగించేవాడు, పొసెసివ్గా ఉండేవాడు. చివరికి ఇబ్బంది అయిపోయి అతనితో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అతను నన్ను అవమానించాడు, హ్యూమిలియేట్ చేశాడు, చాలా విధాలుగా హింసించాడు. అయితే చివరికి అతను ఎంఎస్ చదువుతున్న కాలేజీకి నేను జడ్జిగా వెళ్ళాను అని ఆ అమ్మాయి చెప్పింది. బికినీలు వేసుకునే అమ్మాయితో నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఫోన్ చేయాలి అమ్మాయి. ఒక అబ్బాయి గురించి ఇంతగా చెప్పేసి ఈ అబ్బాయి వలన నాకు ఇంత నష్టం జరిగింది, నా లైఫ్లో విలువైన సమయం కోల్పోయాను, నాకు బ్రేకప్ అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పాత నంబర్కు ఫోన్ కలిపి అతనితో మాట్లాడాలి, అతనితో రిక్వెస్ట్ చేసుకోవాలి, ఐ లవ్ యూ అని చెప్పాలి. అసలు డేర్ అంటే నన్ను అడిగితే ఇలాంటివి పెట్టకూడదండి. అసలు బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ఈవెంట్ అండి, రియాలిటీ షో. అది వెళ్తే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. ఏం ప్రాణాలు పోతాయా? కానీ జీవితంలోనూ ఒక పెద్ద గాయం తగిలించుకొని ఆ గాయం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ నీ గాయాన్ని నువ్వు కెలుక్కో అని చెప్పడం
డేర్ ఎట్లా అవుతుంది? నన్ను అడిగితే ఇట్ ఈస్ ఆల్ ఇన్హ్యూమన్. బట్ తప్పదు, రియాలిటీ షోలోన ఇవన్నీ చేస్తే తప్ప ఫిల్టర్ కావట్లేదు జనాలు. సో అంత అయిపోయింది. ఇంకా శాలిని ఆమె సృష్టి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే లక్కీగా దట్ గై లిఫ్ట్ ది ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తితే మాట్లాడింది. ఈ అమ్మాయి చెప్పింది, ఎందుకో నాకు నీతో మాట్లాడాలని అనిపించింది, జీవితంలో చాలా జరిగిపోయాయి, ఫర్ ఆల్ దట్ ఐఎమ్ టెల్లింగ్ సారీ, ఎందుకో మళ్ళీ నువ్వు నా లైఫ్లో వస్తే బాగుంటుంది అనిపించింది. అంటే అవతల అబ్బాయి బిత్తరపోతాడు. నేనేం మాట్లాడను, ర్యాండమ్గా ఫోన్ చేసావు, ఆల్ ఆఫ్ సడన్ కాల్ చేసావు, ఎవరికి వాళ్ళు హాయిగా ఉన్నామని మేము అనుకుంటున్నాం, అలాంటిది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు, మళ్ళీ ఏదో చెప్తున్నావు, నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్నాడు. కాల్ కట్ అయిపోయింది. సో ఇక్కడ సృష్టి వెళ్ళి అక్కడ కూర్చునింది. ఓకే, షీ మే బికమ్ కంటెస్టెంట్, బట్ ఆమె ఎంత హ్యూమిలియేట్ అయి ఉంటుంది. తాను బ్రేకప్ చెప్పుకున్నటువంటి ఒక అబ్బాయికి మళ్ళీ తనే ఐ లవ్ యూ అని చెప్పాలంటే అది ఎంత హ్యూమిలియేషన్ కదా. నాకైతే నరకం అనిపించింది. నాకైతే ఏంటి స్వామి ఇలాంటి కాంపిటీషన్లు ఇలా పెడతారు. సరే, ఇప్పుడు బిగ్ బాస్ అంటే అందరికీ తెలుసు, జుట్టు గొరిగించుకుంటారు, మీసాలు గొరిగించుకుంటారు, ట్యాటూలు వేసుకొని చెప్తారు, ఇవన్నీ కూడా క్వైట్ కామన్, అందరికీ తెలుసు. ట్యాటూ వేయించుకోవాలా, చెయ్యి అడ్డం పెడతారు, వేయరా నాయన నువ్వు ఎక్కడేస్తావు వేయని. బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ కాదు, నువ్వేం అమ్మ నా బూతు తిట్టు నేను రాసుకుంటాను, నాకు కావాల్సింది బిగ్ బాస్ అంతే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే జుట్టు కట్టించుకుని గుండు కొట్టించుకోమంటావా, సో అది కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాలుగా ఉంటారు, మనమేం చేయలేము. సో ఇందులోన సృష్టి వెళ్ళి కూర్చొనింది. ఆ తర్వాత టాటూ వేయించుకునేది. సో ఈ టాటూ వేయించుకునేది అయితే అసలు చాలామంది వచ్చారు. చాలామంది వస్తే కనుక వాళ్ళు ఎక్కడైనా వేయించుకోవాలి అంటే అందరూ వచ్చి నిలబడ్డారు. మళ్ళీ 10 మంది వచ్చి నిలబడ్డారు. నుదుటిపై వేయించుకోవాలి, 10 మంది అలాగే ఉన్నారు. ఐ లవ్ యూ బిగ్ బాస్ అని వేయించుకోవాలి, అందరూ నిలబడ్డారు. చివరికి ఇలా కాదు, మాకు తెలుసు, ఏదో ఒకటి టాటూ వేయించుకొని వెళ్ళి అక్కడ కూర్చుందామని అనుకుంటున్నారేమో, అవన్నీ కుదరవు, థూ నా బతుకు చెడ అని అర్థం వచ్చేలాగా థూ నా బతుకు అని నిన్ను నువ్వు నిందించుకుంటున్నట్టు టాటూ వేయించుకోవాలి. ఓకే, దానికి రెడీ అయిపోయాడు. అందరూ అన్నిటికీ రెడీ అయిపోతారు. మళ్ళీ ఎలిమినేషన్ సెలక్షన్ ప్రాసెస్ గంట పెట్టి పరిగెత్తుకుని పోయి ఎవడు గంట పట్టుకుంటాడో వాడు, మళ్ళీ ఫిజికల్ కెపాసిటీస్ అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. సో అందులోన కృష్ణబాబు సెలెక్ట్ అయ్యాడు. సో అతను ట్యాటూ వేయించుకున్నాడు. అతను ట్యాటూ వేయించుకున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా యాంకర్ శ్రీముఖి కావచ్చు, అభిజిత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఆయన్ని కాస్త డౌన్ చేద్దామని ప్రయత్నించారు. చూడు మళ్ళీ ఆలోచించి నువ్వు ఇప్పటికైనా నువ్వు వదిలిపోవచ్చు అంటే, సార్ నా జీవితంలో నేను ప్రతిరోజు అనుకునేవాను, ఎక్కడ నేను సక్సెస్ కాలే, అన్ని చోట్ల నేను ఓడిపోతూ వచ్చాను, నా బతుకు చెడ, ఇది నా బతుకు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అదే ఇప్పుడు రాయించుకుంటున్నాను, ప్రతిరోజు ఇది చూస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళకి ఇంకేం చెప్తామండి, దేనికైనా రెడీ బాస్, నన్ను లోపలికి పంపించండి చాలు అనే వాళ్ళకు మనం ఏం చేయగలం చెప్పండి. కృష్ణబాబు కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు టాటూ వేయించుకొని. చివరికి ఏంటంటే జుట్టు కత్తిరించుకోవడం. దీనికి చాలామంది రాలే, కొంతమంది వచ్చారు కానీ మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్లోన ఒక అమ్మాయి, భాగ్య అమ్మాయి గెలిచింది. ఆ అమ్మాయి జుట్టు బాగా పొడుగ్గా ఉంది. ఆ అమ్మాయి జుట్టు కట్ చేయడానికి ఈయన నవదీప్ వచ్చాడు. నవదీప్ నా అమ్మాయి చూడండి ఎంత పిచ్చి అంటే, రియల్ మొగుడు నా జుట్టు కట్ చేస్తాడని అనుకున్నాను, కానీ నా రియల్ మొగుడులా మీరు నాకు జుట్టు కట్ చేయండి. ఎంత దూరం పోతారు ఏంటో. పెళ్ళైన వాళ్ళు ఒకటి, పెళ్ళి కాని వాళ్ళు ఒకటి. ఇక్కడే నేను జెండర్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు. అంటే ఆన్ స్క్రీన్ మనం ఏమైనా మాట్లాడతాం, ఇవన్నీ తూచు, ఇట్స్ ఆల్ గేమ్. అంటే బహుశా నాకు అనిపించేది ఇది గేమ్, ఒక గేమ్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం, ఏం మాట్లాడితే ఏముంది అనుకుని చాలా లైట్గా లైట్గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో అలాగా ఆ అమ్మాయి కూడా మళ్ళీ జుట్టు కట్ చేసుకోవాలంటే ఏంటి, మొదట అందరూ వస్తే మీరు జుట్టు అంటే ఏదో చిన్నగా ఒక 2 అంగుళాలు 2 జానెడో లేకుంటే బెత్తెడో కట్ చేసుకోవడం అనుకుంటున్నారేమో, అది కాదు అని నవదీప్ కొన్ని హెయిర్ స్టైల్స్ చూపించాడు. చివరికి మొత్తం బాయ్ కట్కు రెడీ అయిపోయింది అమ్మాయి, బాయ్ కట్ చేయించేసుకునింది. సో బాయ్ కట్ చేయించుకున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట నాకు చాలా బాగా సెంటిమెంటల్గా అనిపించింది. ఆ అమ్మాయి ఏమనిందంటే,
నేను చిన్నప్పుడే మా అమ్మ నన్ను హాస్టల్లో పడేసింది. ఆ హాస్టల్లో పడేసినప్పుడు నేను మా అమ్మను బాగా తిట్టుకున్నాను. నేను అరే ఏంటి నన్ను ఒంటరికి ఇక్కడ పడేసావు, నేను ఇంట్లో ఉంటాను, నీతో ఉండొచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా అని. బహుశా తాను వెళ్ళిపోతే సమాజంలో నేను ఒంటరిగా ఎలా బతకాలి అని ఆమె అనుకునిందేమో, అందుకోసమే నన్ను ఇలా పడేసిందని కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేలాగా చెప్పింది. ఆ తర్వాత హెయిర్ కట్ చేసుకున్న తర్వాత తన ఫేస్ స్క్రీన్ పైన చూసుకొని అరే నేను అచ్చమ్మ అమ్మలాగానే ఉన్నాను, అమ్మ నాకంటే ఫేర్గా ఉండేదని తన మొహం తాను చూసుకొని మురిసిపోయినటువంటి ఆ కాంటెస్ట్ చూస్తే నాకైతే సూపర్ అనిపించింది. సమ్హౌ దే ఆర్ డేర్ ఎనఫ్ టు డూ ఎనీథింగ్ టు గో ఇన్ టు ది హౌస్. సో భాగ్య కూడా గెలుచుకునింది, ఆ అమ్మాయి కూడా లోపలికి వచ్చేసింది. సో 3+4 మొదట ముగ్గురు ఎవరు మిథిలేష్, చరణ్, రాజకుమారి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురితో పాటు ఇప్పుడు ఎవరు శాలిని, సృష్టి, కృష్ణబాబు, భాగి, ఈ నలుగురు కూడా సెలెక్ట్ అయ్యారు. మొత్తం 7 మంది వచ్చేసారు. సో 16 మందిలోనే 7 మంది వచ్చేసారు కాబట్టి ఇంకా 9 మందిని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఎవరెవరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఏం టెస్టులు పెడతారో చూడాలి. మొత్తం మీద అగ్ని పరీక్ష చాలా రంజుగా సాగుతుంది. అసలు వాళ్ళు ఇక్కడే ఇంత డేర్ చేసేస్తున్నారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఏముంటుంది, ఎమోషన్ కోషంట్ అనేది ఏమి ఉండదు నాకు తెలిస్తే. వాళ్ళు మార్చాల్సిందే, బిగ్ బాస్ వాళ్ళు రూల్ మార్చాలి, ఆట ప్యాటర్న్ మార్చాలి, లోపల కంటెంట్ కూడా మార్చాలి. ఎందుకంటే పాత కంటెంట్ని మీరు పెడితే కామనర్స్గా వచ్చిన వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు, మళ్ళీ మామూలుగా కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, జుట్టు కత్తిరించుకో అంటారు, గుండు కొట్టించుకో అంటారు, భోజనం పెట్టారు, అన్నం పెట్టారు, నీళ్లు పెట్టారు, ఇంతే కదా. ఇంతకు మించి ఇంకేం చేస్తారు, ఫిజికల్ టాస్క్ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏమైనా చేసుకోండి బాస్, మేమైతే ఇంట్లోకి వచ్చేస్తున్నాం అని చెప్పేటువంటి కామనర్స్ను ఆపేదేవరు, అడ్డుకునేదేవరు, మీరే చెప్పండి. సో ఈ డేర్ అండ్ డై ఎపిసోడ్ ఎట్లా నడిచింది, ఏంటి, ఏం కథ, ఇందులో మీకు ఎవరు బాగా నచ్చారు? మళ్ళీ కొంతమంది బ్యాక్ స్టెప్ వేశారు. అపూర్వ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ తను బ్యాక్ స్టెప్ వేసింది. మేబీ హర్ పర్సనల్ విష్, మనం చెప్పలేము. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు ఎందుకు వేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ డేర్ చేసిన వాళ్ళను మీకు ఎవరి డేర్ చాలా బాగా నచ్చింది దయచేసి కామెంట్ చేయండి. అంతేనండి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఆల్.